నాకు ఎవ్వరి రెస్పెక్ట్ అవసరం లేదమ్మా. నాకు ఐ డోంట్ కేర్ అబౌట్ హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ వీడియో మన టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇలాంటి యాటిట్యూడ్ వీడియోస్ కోసం కామెంట్ చేయండి. మరిన్ని కొన్ని వీడియోస్ ఎడిట్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇంటర్ఫేస్లో ఇక్కడైతే స్టార్టింగ్లో ఒక ఐ సింబల్ ఉంది కదా, దాని ఆఫ్లో ఉంటుంది, ఆన్లో చేసుకోండి. ఇక్కడైతే మీ పేరైనా పెట్టుకోండి, లేదంటే మీ ఇన్స్టాగ్రామ్ లోగోని పెట్టుకోండి. ఇక్కడ నేనైతే అఖిల్ క్రియేషన్స్ అని పెట్టాను. సెట్ చేసుకోండి. ఇలాగా సింపుల్గా ఎడిట్ అయిపోతుంది. ఇలాగా ఇక్కడ సింపుల్గా ఇలాగ ఉంటుంది. మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్లో ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఫొటోస్ ఉంటాయి. ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోండి. ఫస్ట్ ఇమేజ్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఓపెన్ చేసి ఇమేజ్ మీద క్లిక్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఫోటో క్లిక్ చేస్తాను చూడండి. ఇలా క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఫోటోని యాడ్ అయిపోతుంది. ఇలా యాడ్ అయిన తర్వాత మీరేం చేయలేదు. ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కదా, ఒకవేళ అడ్జస్ట్ కాకపోతే ఫ్లిప్ ఉంది ఇక్కడ కదా, WIPE ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెట్ చేసుకోండి. నేను చూపిస్తాను చూడండి ఒకసారి. స్టార్టింగ్ ఉంది కదా, దాన్ని కట్ అయిపోతుంది చూడండి. ఇలా కట్ అవుతుంది. సింపుల్గా మీరు కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఇది కూడా చూడండి, ఇటుపక్క కూడా ఇలాగా సెంటర్ పాయింట్ ఇలా కట్ అవుతుంది. మీరు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోండి. ఇలా సెంటర్ పాయింట్ పెట్టుకున్న తర్వాత ఇలాగే ఫొటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకోండి. వీటిల్లో రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా లివికలు, మీరు కావాలంటే ఆన్ చేసుకోండి, లేదంటే ఆఫ్ చేసుకోండి, లేదంటే లేదు. నేనైతే ఆన్లో పెడుతున్నాను. ఇలాగ ఫొటోస్ అన్నీ రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఇవి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉందా, దాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ లేయర్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మళ్ళీ చేయండి. కాపీ లేయర్ 14 లేయర్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇలా కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బీట్ మార్క్ ఉందో 5.46 సెకండ్స్ ఆడ పేస్ట్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ చేసి పేస్ట్ చేయండి. ఇలాగా సింపుల్గా పేస్ట్ అయిపోతాయి. ఇలా ఫొటోస్ అన్నీ రీప్లేస్ పెట్టుకోవాలి. సింపుల్గా మీకు నచ్చినంత రేషియోలో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.